ఖాళీ చేతులతో కేవలం ఒక కర్ర పట్టుకుని యాకోబు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అక్కడ బావి దగ్గర రాహేలును చూసిన క్షణం అతని జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. రాహేలు కోసం 7 ఏళ్ల కఠిన శ్రమకు యాకోబు చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. ప్రేమ ముందు శ్రమ చిన్నదైపోయింది. ఆ 7 ఏళ్లు అతనికి కొన్ని రోజుల్లాగే గడిచిపోయాయి. చివరకు పెళ్లి సమయం వచ్చింది. కాని తెర వెనుక ఒక మోసం దాగి ఉందని యాకోబుకు తెలియదు. తెల్లవారేసరికి తాను మోసపోయానని తెలిసింది. రాహేలుకు బదులు లే అక్కడ. మోసగాడికే మోసం ఎదురైంది. తన తండ్రిని మోసం చేసిన యాకోబు ఇప్పుడు మామ చేతిలో మోసపోయాడు. ప్రేమ కోసం మరో 7 ఏళ్లు యాకోబు వెనకడుగు వేయలేదు. మళ్లీ కాపరిగా మారాడు. పగలు ఎండకు ఎండిపోతూ కంటికి నిద్ర లేకుండా యాకోబు శ్రమించాడు. నిశ్శబ్దమైన రాత్రులలో మంచుకు తడుస్తూ తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. యాకోబు ఇల్లు పిల్లలతో బాధ్యతలతో నిండిపోయింది. లాబాను యాకోబు జీతాన్ని 10 సార్లు మార్చి అతడిని అణచివేయాలని చూశాడు. కాని దేవుడు యాకోబు పక్షాన ఉన్నాడు. మనుషులు మార్చినా దేవుని ఆశీర్వాదం మారదు. దేవుని జ్ఞానంతో యాకోబు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అద్భుతం! బలమైన పశువులన్నీ యాకోబు సొంతం కాసాగాయి. యాకోబు ఎదుగుదల చూసి లాబాను కుటుంబంలో అసూయ సెగలు మొదలయ్యాయి. ఇక సమయం వచ్చింది. నీ పితరుల దేశానికి తిరిగి వెళ్ళు. 20 ఏళ్ల బానిసత్వం తర్వాత యాకోబు తన స్వతంత్రం వైపు అడుగువేశాడు. ఒక్క కర్రతో వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఒక మహా సైన్యంలా తిరిగి వెళ్తున్నాడు. 20 ఏళ్ల సహనం, కష్టం యాకోబును ఒక గొప్ప ఇశ్రాయేలుగా మార్చాయి.